హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ సెట్ కౌన్సిలింగ్ 2024లో భాగంగా కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక, అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేశాక సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే అది కూడా మనకి నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీట్ మనకి అలానే ఉంటుందా పోతుందా? మంచి క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్, డిస్కస్ చేయాలి. మన అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు కాలేజీలో సీట్ వచ్చి మీకు అది నచ్చక మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తారు. మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా మీకు వచ్చిన కాలేజ్ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉంటుందా పోతుందంటే పోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చుండి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో నీకు ఒక సీట్ అలాట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉన్న సీట్ అనేది పోతుంది. మనకి ఎంసెట్ పరంగా 1 person 1 seat అంతే, 2 seats అనేవి ఉండవు. అదేంటన్నా నాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నాకు నచ్చకపోతే ఏంటంటే, నీకు నచ్చదా ఉంటే మరి సీట్ అన్ని వేస్ట్ అయిపోతాయి కదా, అలా ఉండదు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ నీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ రాలేదు అనుకో, ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలానే ఉండిపోతుంది. రాకపోతే వస్తే మడిపోతుంది. నువ్వు దాన్ని బట్టి నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అంటే నువ్వు తీసుకునే వెబ్ ఆప్షన్స్ కానీ అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ కన్నా వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజీ పెట్టుకోవాలి. నువ్వు అంతకన్నా చెత్త కాలేజ్ పెట్టుకొని నాకు అది వచ్చింది నాకు వద్దు అనుకుంటే ఇబ్బంది పడిపోతావు. సో దాన్ని బట్టి చూస్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకొంచెం అంటూ ఉంటారు స్టూడెంట్స్, లాస్ట్లో మళ్ళీ ఈ కాలేజీ పెట్టుకున్నారా, పైన రాకపోతే మళ్ళీ ఈ కాలేజ్ నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది అంటారు. ఓకే, అలానే పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ దీనిపైన ఏదైనా చెత్త కాలేజ్ ఉన్నా సరే మళ్ళీ ఇబ్బంది పడిపోతుంది. సో జాగ్రత్త పెట్టుకోండి. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది దాదాపు వేలల్లో ఉన్నారు ఎలాంటి కాలేజీలో సీట్ రాక ఇబ్బంది పడుతుంది. సో ఎనీవేస్ మీకు సీట్ వచ్చింది కాబట్టి కాపాడుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.